కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు రైతులకు ఉపయోగకరమైన జీఎస్టీ తగ్గింపును స్వాగతిస్తూ ఉన్నామని, తగిన జీఎస్టీని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గినంత వల్ల రైతులు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లపై చాలా వరకు తగ్గింపు ధరలకి వస్తున్నాయని, దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ తగ్గుదలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని అనిత, జీఎస్టీ అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ పనిముట్ల పైన కానీ, తర్వాత అంటే విత్తనాల పైన అయితే ఎటువంటి ముందు నుంచి కూడా ఎటువంటి జీఎస్టీ లేదు కాబట్టి ఇప్పుడు దాంట్లో ఏం మార్పు లేదు. ఎరువుల్లో తీసుకున్నట్లయితే ముడి రా మెటీరియల్ పైన అది జీఎస్టీ తగ్గించినారు 5%. తర్వాత పురుగు మందుల్లో పెస్టిసైడ్స్ పైన మాత్రం జీఎస్టీ తగ్గింది. మన ట్రాక్టర్స్ పైన కూడా, తర్వాత టైర్స్ పైన కూడా జీఎస్టీ తగ్గించడం జరిగింది. సో దీనివల్ల రైతులకి చాలా డబ్బులు ఆదా అవుతాయి. ట్రాక్టర్ పైన అయితే దాదాపుగా 40,000 తగ్గింది. తర్వాత డ్రోన్స్ పైన 61,000 పైన తగ్గింది. సో రైతులకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. జీఎస్టీ తగ్గింపు మీద మన ప్రొద్దుటూరు పట్టణంలో మరి వ్యవసాయ పనిముట్ల మీద ట్రాక్టరు, గొర్రు, గుంటగా, అదే మాదిరిగా పురుగుల మందుల మీద కూడా బాగా జీఎస్టీ వలన రేట్లు తగ్గి రైతులకు అందుబాటులోకి వచ్చినాయి. ఈ యొక్క రైతులకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ చైతన్యవంతులను చేయండి, ఈ మాదిరిగా రేట్లు తగ్గినాయి కాబట్టి మీరందరూ కూడా ఈ పట్టణాలలో భారీ సంఖ్యలో ర్యాలీ ద్వారా ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అగ్రికల్చర్ అధికారులు అందరి ట్రాక్టర్ల ఓనర్లతో అందరితో మాట్లాడి ఈరోజు సాయంత్రం 5 గంటలకు మనం ర్యాలీ ప్రారంభించడం జరిగింది. సుమారు 100 ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. మరి మనమందరం కూడా మైదుకూరు రోడ్డు వరకు పోయి ఇక్కడ నుంచి శివాలయం ఇది మైదుకూరు రోడ్డు, మళ్ళా తిరిగి మన మైదుకూరు రోడ్డు మార్కెట్ యార్డ్ వరకు రావడం జరిగింది. కాబట్టి ర్యాలీ భారీ సంఖ్యలో పాల్గొనే మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో పురుగుల మందులు తగ్గినాయి, ఈ మాదిరిగా ట్రాక్టర్ల వస్తువులు తగ్గినాయి, గొర్రు, గుంటక మరి అన్ని కూడా తగ్గినాయి. కాబట్టి మనం కొనేటప్పుడు జీఎస్టీ ఎంత తగ్గింది ఏమని మీరు ప్రతి రైతు కూడా కొనేవానితో మాట్లాడుకొని జీఎస్టీ ఎంత తగ్గింది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తగ్గింది అనేది కూడా మీరు అందరు కూడా కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీని మనం అందరం కూడా పొందాలని కోరుకుంటూ